Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. సో చందుర్తి ఎలక్షన్స్ అన్నీ కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటే ఒకరికి మించి ఒకరు ఎత్తులకు పై ఎత్తులేస్తూ అన్ని పార్టీల అభ్యర్థులు ఇక్కడ పోటీ పడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి నాతో తాజా మాజీ సర్పంచ్ సిరికొండ ప్రేమలత గారి భర్త అయినటువంటి శ్రీనివాస్ గారు నాతో ఉన్నారు. ఈసారి సీనన్న కూడా మళ్ళీ పోటీలో ఉంటున్నాడు, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా. ఎట్లాంటి ఇబ్బందులు ఉండే, ఇబ్బందులను ఎట్లా ఫేస్ చేసారు? ఇలా మీరు కప్పుకున్న కండువా ఇప్పటివరకు మార్చలే. సో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, 5 సంవత్సరాలు ఎట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు చందుర్తిలో? చాలా మంది సర్పంచులు అప్పుల పాలైనరు, ఆత్మహత్యలు చేసుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పటికి బిల్లులు రాక మేము కూడా పోయిన సంవత్సరం చాలా వరకు ధర్నాలు రాస్తారాకులు చేసినాం. అయ్యా నేను ఎన్ఆర్ఐ దుబాయ్ వెళ్ళాలనుకుంటే లేదు లేదు నీలాంటి మంచి మనసున్నోడు సర్పంచ్ కావాలి, మన ఊరు బాగుపడతాను అనగానే అప్పుడు నిలవడం జరిగింది. మా చందుర్తి గ్రామ ప్రజలందరికీ నేను పాదాభివందనం చేస్తున్నా. భారీ మెజార్టీ తోటి అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఒకసారి అధికారంలో ఉండే, ఎక్కడో గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమి ఇస్తే అది ఊరుకు పనికిరాదు, మా ప్రజలు వాడుకోరని అప్పుడున్న ప్రభుత్వంతో పోరాటం చేసి నేను చాలా వరకు కాపీ అక్కడైతే నేను చెయ్య అంటే నన్ను సస్పెండ్ చేస్తా అని కూడా నాకు నోటీసులు ఇచ్చారు. నువ్వు రైతు వేదిక కడతలేవు. ఇప్పుడున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న రైతు వేదికలన్నీ మూలపడ్డాయి. కానీ చందుర్తి రైతు వేదిక ఒక కలెక్టర్ ఆఫీస్ లాగా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లాగా అది రైతులందరూ మా రైతులందరూ వాడుకుంటున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది రాజకీయం ఇక్కడ. ఇలా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉంటాడు, ఇంకా పలానా ఒక వ్యక్తి ఉంటాడు. సో ఎట్లా డబ్బుతోనే ఓట్లను డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. మరి సినన్న కూడా డబ్బు ఉపయోగిస్తాడా ఎన్నికలలో? మా చందుర్తి గ్రామ ప్రజలు చాలా రాజకీయ చైతన్యవంతులు. ఓకే, ఎందుకు అందులో నిదర్శనం నేనే. ఓకే, అప్పుడు నేను పోటీ చేసినప్పుడు 5-7 సంవత్సరాల క్రితం నా మీద పోటీ చేసిన అభ్యర్థి ఎమ్మెల్యేకు అప్పుడున్న ఎమ్మెల్యేకు బంధువు. ఓకే, డబ్బు ప్రభావం ఎంత చూపెట్టినప్పటికీ, నేను ₹1 ఇయ్యనప్పటికీ నా మీద ప్రేమతోటి దాదాపు 55% ఓట్లేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. నేను ఇప్పుడు కూడా మా ప్రజలందరినీ నేను నమ్ముతున్నాను. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కూడా పనిచేసిన వాళ్ళకే పట్టం కడతారు. ఒకవైపు ఏదో దావతులు చేసుకుంటా, ఒకవైపు ఒక మనిషిని అట్లాంటి ఎప్పుడు కూడా మేము వీటిని ఎంకరేజ్ చేయాలి. మా చందుర్తి గ్రామంలో సుమారు ఈ 7 సంవత్సరాల నుంచి పంచాయతీలకి తావు లేకుండా చేసిన ఘనత మాది. పంచాయతీని మొత్తానికి ఎంకరేజ్ చేయాలి. అందరూ మంచిగా బతకాలి, అందులో మనం ఉండాలి. దుబ్బాక ఉప ఎన్నికప్పుడు రఘునందన్ రావు గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు బీజేపీ యువకులు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు వంచేప్పుడు వాళ్ళు ఎంబడవాడి డబ్బులు వంచకుండా చేసి, మీరు అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా ఈ ఎన్నికలలో? ఊరుకు ఎక్కడ ఏం కావాలి పూర్తి అవగాహన ఉంది కాబట్టి మాకు సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు కూడా పూర్తిగా దగ్గర ఉంటుంది. వారి ద్వారా నిధులు తేవడానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు అనుభవం ఉంది. విప్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రి కానీ కొట్లాడి నిధులు తీసుకొచ్చి మా చందుర్తి అత్యధికంగా నిధులు తీసుకొచ్చి మా చందుర్తికి. ఆది శ్రీనివాస్ చందుర్తి నుండి 2 సార్లు జడ్పీటీసీ, 2 సార్లు ఎంపీపీ అన్న. ఈసారి అధికారంలో ఉన్నాడు అన్న. వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న. స్పెషల్ గా ఫోకస్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయడంటారా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడి అన్న, పెద్ద గుండుస్తున్నా. రేవంత్ రెడ్డి చెప్తుండు కదన్నా, లంక బిందెలు అయితే కాలు బిందెలు ఉన్నాయని. ఈ సర్పంచులకు ఏమిస్తారు అన్న నిధులు? అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన, మొత్తం ఏంది లేదు. వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. నేను లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా? అప్పుడు ప్రజలందరూ కూడా ఏకమై కేంద్ర ప్రభుత్వం బీజేపీ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి గెలిపించుకోవాలి. కాంగ్రెస్ అనుకోటే ఏమవుతుందన్న, ఏం లేదు, పెద్ద గుండుసున్నా. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. మిత్రులారా, నేను ఎక్కడున్నా అంటే చందుర్తి మండల కేంద్రంలో ఉన్నా. సో చందుర్తి అంటే అందరికీ తెలుసు, వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆది శ్రీనివాస్ గారు గతంలో ఈ చందుర్తి నుండే జడ్పీటీసీ, చందుర్తి మండలానికి జడ్పీటీసీ, ఈ మండలానికి ఎంపీపీగా కూడా ఆయన పనిచేసారు. సో చందుర్తి ఎలక్షన్స్ అన్నీ కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటే ఒకరికి మించి ఒకరు ఎత్తులకు పై ఎత్తులేస్తూ అన్ని పార్టీల అభ్యర్థులు ఇక్కడ పోటీ పడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి నాతో తాజా మాజీ సర్పంచ్ సిరికొండ ప్రేమలత గారి భర్త అయినటువంటి శ్రీనివాస్ గారు నాతో ఉన్నారు. ఈసారి సీనన్న కూడా మళ్ళీ పోటీలో ఉంటున్నాడు, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా. మరి గతంలో
తాజా మాజీ సర్పంచ్ కాబట్టి ఆయన పరిధిలో ఆయన పరిపాలనలో చందుర్తిలో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, రేపు ప్రొద్దున మళ్ళీ చందుర్తి గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే ఎట్లాంటి పనులు చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేస్తా. నమస్తే శ్రీరణ. నమస్తే పై టీవీ ప్రేక్షకులకు, మా చందుర్తి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే, ఒక్కటన్నా తాజా మాజీ సర్పంచ్ మీ సతీమణి ప్రేమలత గారిని సర్పంచ్ గా గెలిపించుకున్నారు, 5 సంవత్సరాలు పరిపాలన అందించారు. సో అంటే ఓపెన్ గా అంటే మీ గ్రామ ప్రజలకు చెప్పండి, ఆ 5 సంవత్సరాలు ఎట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయగలిగిరు? ఎందుకంటే బీజేపీ ప్రతిపక్ష పార్టీ, అవును, అప్పుడు బీఆర్ఎస్ పాలనలో ఉంది, ప్రభుత్వం బీఆర్ఎస్ ఉంది. అవును, ఎట్లాంటి ఇబ్బందులు ఉండే, ఇబ్బందులను ఎట్లా ఫేస్ చేసారు? ఇలా మీరు కప్పుకున్న కండువా ఇప్పటివరకు మార్చలే. అవును. సో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, 5 సంవత్సరాలు ఎట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు చందుర్తిలో? యాక్చువల్గా చెప్పాలంటే నేను భారతీయ జనతా పార్టీలో ఉండి నేను యాక్చువల్లీ పూర్తి టైంలో పాలిటిక్స్ కాకుండా నేను ఎన్ఆర్ఐ దుబాయ్లో పనిచేసి ఇక్కడికి మా చందుర్తి గ్రామానికి వచ్చినాక మా ఊర్లో ఉన్న యువకులు అప్పుడు 2018లో అప్పుడు కటుకాలం వచ్చిండే, వాటర్ లేవు. అప్పుడున్న పొలిటికల్ లీడర్లు వాళ్ళు పట్టించుకోలేవు, ఊరును పట్టించుకోక వాళ్ళకు నీళ్ళు అప్పుడున్న అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు నా మీద పోటీ చేసేవాళ్ళు వాళ్ళే, అప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు. అప్పుడు ఏమన్నారంటే నీళ్లు పట్టించుకోకపోతే అప్పుడున్న మా గ్రామంలో ఉన్న యువకులందరూ కలిసి, అన్నా మనకు నీళ్లు లేక ఇబ్బంది పడుతుండ్రు ప్రజలందరూ, నువ్వు ఒక ఎన్ఆర్ఐవి, నువ్వు నీళ్లు సప్లై చేయాలి, బాగుంటది అన్న వాళ్ళు, నీ వంతుకి ఏం చేయాలని యువకులందరూ నన్ను అడగడం తోటి, తమ్మి మరి నేనైతే మీకు సాలరీస్ ఇయ్యలేను, కానీ నేను మాకు ట్యాంకర్లు ఉన్నాయి, మాకు దేవుడిచ్చిన అక్కడికి వాటర్ ఉన్నాయి, మీరు అందరూ సహకరిస్తానంటే వాళ్ళు స్వచ్ఛందంగా యువత దాదాపు 200-300 మంది యువకులు అందరు స్వచ్ఛందంగా మాకు 2 ట్రాక్టర్లు ఉండే 2 ట్యాంకర్లు తీసుకొచ్చి మా పొలంలోనే మా పొలంలోనే ఆ వాటర్ తీసుకొచ్చి గ్రామంలో ఇల్లు మాకు అప్పుడు ఆ తృప్తి ఎంత ఉంది అంటే, ప్రతి ఇల్లు తిరుక్కుంటూ ట్యాంకర్ నీళ్లు పోసినాక అయిపోయినాక మళ్ళీ ఓ ట్యాంకర్ తీసుకొచ్చి పోస్తే అట్లా రాత్రింపవలు 24 hours. అంటే మీరు రాజకీయం చేయాలని ఆలోచన లేదు, మాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, సర్వ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఆ వాటర్ 12 అయిందా పండుకోరు, ఆ నీళ్లు లేక అంత బాధపడుతున్నారు. 1, 2 ఇట్లా మేము షిఫ్ట్ అవ్వకుండా ఆ వాటర్ పోసుకుంటా అట్లా దాదాపు సుమారు ఒక 5-6 మాసాలు నీళ్లు వచ్చినాం. నీళ్లు వచ్చినాక ఒక 6 నెలలకు ఎలక్షన్ వచ్చింది. బిడ్డ నియాసంటోడు సర్పంచ్ అయితే బాగుంటదని నన్ను మా యువకులందరూ గ్రామస్తులు మిమ్మల్ని ప్రపోజ్ చేసిరు. అయ్యా నేను ఎన్ఆర్ఐ దుబాయ్ వెళ్ళాలనుకుంటే, లేదు నీలాంటి మంచి మనసున్నోడు సర్పంచ్ కావాలి, మన ఊరు బాగుపడతాను అనగానే అప్పుడు నిలవడం జరిగింది. మా చందుర్తి గ్రామ ప్రజలందరికీ నేను పాదాభివందనం చేస్తున్నా, భారీ మెజారిటీ తోటి. అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఒకసారి అధికారంలో ఉండే, మళ్ళీ సెకండ్ సారి అధికారంలో 2 పర్యాయాలు ఉన్నప్పటికీ కూడా అప్పుడు టిఆర్ఎస్ కు 601 వచ్చినాయి. అలాగే మన ఇప్పుడున్న ప్రభుత్వ వైపు గారు ఆయన ఇక్కడ ఒక 2 సార్లు జడ్పీటీసీ, ఒక 2 సార్లు ఎంపీపీ, ఆయనకు కంచుకోట ఇది. ఇటువంటి ఆ వాళ్ళిద్దరి మధ్యలో నన్ను ఎంత నలిపినా గానీ మా ప్రజలందరూ నన్ను దీవించి, ఆ ప్రజలందరూ దీవించి నన్ను భారీ మెజారిటీ తోటి మా చందుర్తి గ్రామ ప్రజలు సర్పంచ్ చేయడం జరిగింది. తదనంతరం కూడా అదే చిత్తశుద్ధితో నేను కరప్షన్ కు పాల్పడకుండా నీతి నిజాయితీతోటి ఎవరికన్నా ఆపత వచ్చిన సంపద వచ్చిన రాత్రి ఏదైనా హాస్పిటల్ పోవాలంటే 12 గాని 1 గాని మేము లేచి వీలైతే మా కారులో, లేకపోతే ఏదైనా పక్కకుంటే 108 కు ఫోన్ చేయడం, లేదంటే మా కారులో తీసుకెళ్లి హాస్పిటల్ చూపెట్టిన దాఖలాలు ఉన్నాయి. అలాగే ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్ లో గానీ, ఇంకా ఎంపీడీఓ ఆఫీస్ లో గానీ, ఈ పెన్షన్లు గానీ, అలాగే ఈ రేషన్ కార్డులు గానీ, క్యాస్ట్ రెసిడెన్స్ ఇటువంటి సర్టిఫికెట్లకు నేను సర్పంచ్నని నేను గానీ, మా ఉప సర్పంచ్ గానీ, మా పాలకవర్గం గానీ ఎప్పుడు కూడా ఫీల్ కాకుండా పబ్లిక్ లో నిరంతరం సుమారు దాదాపుగా ఒక 12 గంటల నుంచి 18 గంటల దాకా మేము పనిచేసే ప్రజాసేవ చేయడంలోనే అందులో నిమగ్నమై ఈ 5 సంవత్సరాలు మేము పబ్లిక్ సర్వీస్ చాలా చేసినాం. అందులో భాగంగా ముఖ్యంగా మాకు అప్పుడు ఆ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, పల్లె ప్రగతి అనేది గ్రామ పంచాయతీలే పట్టుకోవాలని అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొని పల్లె ప్రగతి అనేది పెట్టి, అప్పుడు రైతు వేదికలు కట్టాలి, శ్మశాన వాటికలు కట్టాలి అనే ఉద్దేశంతో ఈ కాంపోస్ట్ షెడ్ గానీ, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ షెడ్లు గానీ, ఇలాంటి ఎప్పుడు లేని విధంగా రైతు వేదిక మా చందుర్తిలో రైతు వేదిక ఉంది. ఎక్కడో గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమి ఇస్తే అది ఊరుకు పనికిరాదు, మా ప్రజలు వాడుకోరని అప్పుడున్న ప్రభుత్వంతో పోరాటం చేసి నేను చాలా వరకు ఆపి అక్కడైతే నేను చెయ్య అంటే నన్ను సస్పెండ్ చేస్తా అని కూడా నాకు నోటీసులు ఇచ్చారు, నువ్వు రైతు వేదిక కడతలేవని. అప్పుడు మా గ్రామంలోని అన్ని కుల సంఘాలను ఏకతాటి మీద తీసుకొచ్చి ముందుగా
మాకు ఇక్కడ మేజర్ కమ్యూనిటీ పెరక కమ్యూనిటీ వాళ్ళు ముందుకొచ్చి మేమున్నాం బిడ్డ నీతోటని 1 లక్ష రూపాయలు భూమి కొనడానికి డొనేషన్ ఇచ్చిర్రు. అలాగే యాదవ్ స్వచ్ఛందంగా అలాగే యాదవ్ సంఘం వాళ్ళు 50,000, అలాగే ముదిరా సంఘం వాళ్ళు 50,000, మున్నూరు కాపు వాళ్ళు 25,000, అలాగే పద్మశాలి వాళ్ళు 20,000, కుమ్మరోళ్ళు 5,000, కమ్మరోళ్ళు 5,000, మాదిగ సంఘం వాళ్ళు 10,000, అలాగే మాల సంఘం వాళ్ళు 25,000. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని సంఘాల సహకారంతో ఒక 4 గుంటల జాగా ఇలా ఆ 4 గుంటల జాగా ప్రైవేట్ ల్యాండ్ కొని అందులో ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి NREGS నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోని రైతు వేదిక మేము రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఒక చూస్తే దానికి ఫుల్ ప్రొటెక్షన్ తోని కాంపౌండ్ వాళ్ళతోని చాలా చక్కగా నిర్మించుకున్నాం. మా గ్రామ ప్రజల సహకారంతో అధికారుల సహకారంతో ఇలా నడుస్తుంది రైతు వేదిక. అంటే ప్రతి మీటింగ్ కు మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్ గానీ MRO ఆఫీస్ గానీ వాడుకుంటలేరు. ఏ చిన్న మీటింగ్ అయినా ఇప్పుడున్న ప్రభుత్వ వైపు గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచాలన్నా, షాది ముబారక్ చెక్కులు వంచాలన్నా, సీఎన్ రిలీఫ్ ఫండ్ చెక్కులు వంచాలన్నా అదే మెయిన్ ఆఫీస్ అదే అడ్డా అయిపోయింది. మా ప్రజలందరూ కూడా మా రైతులందరూ కూడా పొలం కాడికి వెళ్ళంగానే అక్కడ సలహా తీసుకుంటారు ఆ ఆఫీసర్ తోటి, అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి. నిజంగా నాకు ఎంత సాటిస్ఫాక్షన్. అది కట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేదు, అంటే సహాయం లేదు, సహకారం లేదు, రాష్ట్ర ప్రభుత్వం లేదు, ముమ్మాటికి లేదు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనే ఆ రైతు వేదికలు కట్టినాం. ఇప్పుడున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న రైతు వేదికలన్నీ మూలపడ్డాయి. కానీ చందుర్తి రైతు వేదిక సిగరెట్లు ఉన్నాయి. కానీ చందుర్తి రైతు వేదిక ఇప్పటికీ ఒక కలెక్టర్ ఆఫీస్ లాగా, ఒక MRO ఆఫీస్ లాగా అది రైతులందరూ మా రైతులందరూ దాన్ని వినియోగంలో వాడుకుంటున్నారు. ప్రస్తుతం వినియోగంలో ఉంది. దానిలో నేను చాలా సంతృప్తి, మొట్టమొదటి సంతృప్తి నాకు అది రైతు వేదిక ప్రజలందరి సహకారంతో అది చాలా తృప్తి. దానికి ఇంకేం చేయగలిగారు? ఇంకా కూడా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం శ్మశాన వాటికకు NREGS లో నిధుల కింద 12,60,000 మంజూరు చేసింది. దానికి కూడా ఊరుకు దగ్గర ప్రభుత్వం భూమి చూపెడితే ఊరుకు దగ్గర అవుతుందని అప్పుడున్న మాకున్న మిత్రులు, మా పాలక వర్గం, మా కుల సంఘాల సహకారంతో బిడ్డ దగ్గర అవుతుంది, కొద్దిగా దూరం తీసుకపోతే బాగుండు అని అంటే చాలా దూరం అయితే బాగా అవుతుంది, కాలువ దాటితే బాగుంటదని అప్పుడున్న ఆ పక్కకు ఒక ఎకరం, సుమారు 1 ఎకరం భూమి వాళ్ళని అడిగి, కాలువ పొన్న వాళ్ళని అడిగి వాళ్ళకు కొంత వాళ్ళు సరే మేము కొంత తక్కువ ధరకు ఇస్తాం మన ఊరికే కాదనంటే పెద్ద మనుషులు సీనియర్ సిటిజన్లు మేము ఇస్తాం బిడ్డ శ్మశాన వాటికే కాదంటే వాళ్ళకు ఒక 3 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నిధుల నుండి సుమారు 30 సంవత్సరాల నుండి అంతకు ముందు మా గ్రామానికి భూములు కొన్నారు అంతకు ముందున్న సర్పంచ్. ఇప్పుడు తర్వాత ఈ 30 సంవత్సరాల చరిత్రలో తర్వాత మేము ఈ రైతు వేదిక కానీ శ్మశాన వాటిక భూమి కొని ఆ శ్మశాన వాటిక కూడా ఇంకెక్కడో కడితే దాన్ని అది వాడకంలో ఉండదని ఊరుకు అందుబాటులో ఎవరికైతే ఆ ఏరియాలో బాగుంటదని ఆలోచన కొద్దీ మా గ్రామ ప్రజలందరి సూచన మేరకు, పెద్ద మనుషులందరి సూచన మేరకు ఆ శ్మశాన వాటిక అక్కడ నిర్మించినాం. అలాగే దానికి దగ్గరలో ఉన్న కాంపోస్ట్ షెడ్ కూడా అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల నుండి 2,50,000 కేంద్ర ప్రభుత్వం నిధుల నుండి కాంపోస్ట్ షెడ్ నిర్మించినాం. ఇంకోటి ప్రతి మండల కేంద్రానికి అప్పుడున్న ప్రభుత్వం TRS ప్రభుత్వం ప్రతి మండల కేంద్రానికి ఒక ప్లాస్టిక్ మేనేజ్మెంట్ షెడ్ ఇచ్చింది. అది కూడా మేము సక్సెస్ఫుల్ గా ఆ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ షెడ్ అది కూడా NREGS నిధుల నుండే. ఆ డబ్బులు నేను చాలా చెప్తున్నా, ఇందులో ఉన్న డబ్బులు 50% దాకా మాకు రాలే. అప్పుడున్న కృష్ణ భాస్కర్ గారు కలెక్టర్ ఉండే, ఆయన ఏం రైతు వేదిక కట్టంగా రాత్రి 12కి వస్తుండే, పని చేయమంటుండే. మేము రాత్రి బావళ్ళు 24 అవర్స్ ఉండి ఆ రైతు వేదిక కట్టినాం. అప్పుడున్న సర్పంచులకు నేను కాదు చాలా మంది సర్పంచులు అప్పులపాలైనరు, ఆత్మహత్యలు చేసుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పటికి బిల్లులు రాక మేము కూడా పోయిన సంవత్సరం చాలా వరకు ధర్నాలు రాస్తారాకులు చేసినాం. అంటే అంత పెండింగ్ ఉన్నా ఇప్పుడు మళ్ళీ పోటీలో ఉంటున్నారంటే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం, మీ గుండె బలం? నాకు ఆత్మవిశ్వాసం ఉంది. మాకు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు నేను సర్పంచ్ ఉన్న రోజుల్లోనే అన్నా మాకు నిధులు లేవు, మాకు ఎమ్మెల్యే సహకరిస్తలేడు, వాళ్ళ దగ్గర కూడా ఏం లేవు సహకరిస్తలేడు అంటే ఒకేసారి మా చందుర్తి గ్రామానికి బిడ్డ మరి ఎట్లా అని మాల కమ్యూనిటీకి 5 లక్షలు, అలాగే మాద కమ్యూనిటీకి 5 లక్షలు, ఆ శివాజీ విగ్రహం దగ్గర 1 లక్ష రూపాయల ఎంపీ ల్యాడ్స్, దాంతో పాటు ఆ గ్రామంలో ఉన్న వీధుల్లో ఈ CC రోడ్లు, డ్రైనేజీలు ఒకటే 50 లక్షలు ఇచ్చి మా చందుర్తి గ్రామంలో సుమారు 20-30 రోడ్లు పోయడం జరిగింది. దానికి కూడా మేము మా ప్రజలందరూ సంతోషపడ్డారు. సంపూర్ణంగా ఉన్నాయన్న రోడ్లు అంతటా చాలా బాగున్నాయి. మేము పూర్తి క్వాలిటీ తోటి చాలా బాగున్నాయి, పూర్తి నాణ్యతతోటి పోసినాం. అందులో మేము సాటిస్ఫై, పనిలో కాంప్రమైజ్ చేసే ప్రసక్తే లేదు. మా లాస్ట్ ఎజెండా ఏంటంటే పబ్లిక్ సర్వీస్, ప్రజాసేవ చేయడమే మధ్యాయం, అంతే మధ్యాయం. సో ఈసారి మళ్ళీ పోటీలో ఉంటున్నారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది రాజకీయం.
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉంటాడు, ఇంకా పలానా ఒక వ్యక్తి ఉంటాడు. సో ఇట్లా డబ్బుతోనే ఓట్లను డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. మరి సినన్న కూడా డబ్బు ఉపయోగిస్తాడా ఎన్నికలలో? మా చందుర్తి గ్రామ ప్రజలు చాలా రాజకీయ చైతన్యవంతులు. ఓకే. ఎందుకు అందులో నిదర్శనం నేనే. ఓకే. అప్పుడు నేను పోటీ చేసినప్పుడు 5-7 సంవత్సరాల క్రితం నా మీద పోటీ చేసిన అభ్యర్థి ఎమ్మెల్యేకు అప్పుడున్న ఎమ్మెల్యేకు బంధువు. ఓకే. డబ్బు ప్రభావం ఎంత చూపెట్టినప్పటికీ, నేను ₹1 ఇయ్యనప్పటికీ ఓకే నా మీద ప్రేమతోటి ఓకే దాదాపుగా 55% ఓట్లేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. నేను ఇప్పుడు కూడా మా ప్రజలందరినీ నేను నమ్ముతున్నాను. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కూడా పని చేసిన వాళ్ళకే పట్టం కడతారు. నేను ఎన్నో మా గ్రామంలో ఉన్న అన్ని చాలా రోడ్లు పోసినా, బిడ్డ నువ్వు రోడ్డు పోసినావు నీకు ఓటెత్తాం, లేకపోతే నువ్వు శానిటేషన్ చేసినావు, శానిటేషన్ గానీ బ్లీచింగ్ గానీ దోమల మందు గానీ నిరంతరం ఒక సిస్టమ్ ప్రకారం పనిచేసినావు. ఏదైనా పంచాయతీ వచ్చిన కామన్ గా పబ్లిక్ లో గ్రామాల్లో ఏముంటది, ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడడం, లేకపోతే ఇద్దరు భార్య భర్తలు కొట్లాడడం, లేకపోతే ఇంకేదైనా భూ సమస్య గెట్ల కడ కొట్లాడడం. పంచాయతీకి వస్తే ఏనాడు కూడా మేము ఎంకరేజ్ చేయలే. ఎట్లా ఇద్దరు పెద్ద మనుషులను తీసుకొని మాట్లాడుకోమని చెప్పిన తప్ప సముదాయించి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నేను ఎంబడి ఉండి ఫాలో అప్ చేసి కంప్లీట్ అయ్యేదాకా ఎంబడి ఉంది. కానీ ఒకవైపు ఏదో దావతులు చేసుకుంటా, ఒకవైపు ఒక మనిషిని అట్లాంటి ఎప్పుడు కూడా మేము వాటిని ఎంకరేజ్ చేయాలి. మా చందుర్తి గ్రామంలో సుమారు ఈ 7 సంవత్సరాల నుంచి పంచాయతీలకి తావు లేకుండా చేసిన ఘనత మాది. పంచాయతీలను మొత్తానికి ఎంకరేజ్ చేయాలి, అందరు మంచిగా బతకాలి, అందులో మనం ఉండాలి. అట్లాంటి ఆలోచన మాది. మా చందుర్తి గ్రామ ప్రజలు తప్పకుండా పనిచేసిన వారికి పట్టం కడతారు. మా చందుర్తి గ్రామ ప్రజలు యువతకే అవకాశం ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఒక్కటన్నా, దుబ్బాక ఉప ఎన్నికప్పుడు రఘునందన్ రావు గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు బీజేపీ యువకులు, బీజేపీకి సంబంధించిన యంగ్ లీడర్స్ కాంగ్రెస్ వాళ్ళను డబ్బులు పంచేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచేప్పుడు వాళ్ళు ఎంబడవాడి డబ్బులు పంచకుండా చేసారు. మీరు అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా ఈ ఎన్నికలలో? తప్పకుండా. మా యువకులు ఇడిచిపెట్టరు. డబ్బుతో నోట్లు కొడాలంటే ఖబర్దార్, ఊకోరు. అట్లాంటి వాళ్ళకు చెంపపెట్టులాగా మా యువకులందరూ ఊకోరు. మా యువకులంతా నీతి నిజాయితీతో కట్టుబడి ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాబట్టి ఊకునే ప్రసక్తి లేదు. ఓకే. సో ఫైనల్ గా అంటే మామూలుగా ఈసారి గెలిస్తే, మళ్ళీ ఈసారి సీనన్నను మళ్ళీ చందుర్తి గ్రామ ప్రజలు ఆదరిస్తే మళ్ళీ ఎట్లాంటి పనులు చేస్తాడు? మాకు ఆ 5 ఏళ్ల పీరియడ్ లో ఒక 2 సంవత్సరాల అనుమానం రావడానికి ఒకవైపు ఇప్పుడున్న ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ కంచుకోట, ఇంకోవైపు కేటీఆర్ రమేష్ బాబు వాళ్ళ ఆ 2 పార్టీలను ఎదుర్కోవడానికి మేము పూర్తిగా రాజకీయాల్లో కొత్త కాబట్టి మాకు 2 సంవత్సరాలు పట్టింది. తర్వాత మాకు ఎంత మమ్మల్ని ఇబ్బంది పెడితే మేమంతా రాజకీయంగా పబ్లిక్ సర్వీస్ నేర్చుకున్నాం. ఇప్పుడు మేము మళ్ళీ ఒకసారి గెలిపిస్తే మాకు చాలా ఊరు పట్ల అవగాహన ఉంది. ఊరుకు ఎక్కడ ఏం కావాలి పూర్తి అవగాహన ఉంది కాబట్టి మాకు సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు కూడా పూర్తిగా దగ్గర ఉంటారు. వారి ద్వారా నిధులు తేవడానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు అనుభవం ఉంది. విప్ గారు గాని, ముఖ్యమంత్రి గారు గాని, మంత్రి గాని కొట్లాడి నిధులు తీసుకొచ్చి మా చందుర్తి అత్యధికంగా నిధులు తీసుకొచ్చి మా చందుర్తికి ఒకటి మేము చిన్న మిగిలిపోయిన పని ఏంటంటే, మాకు అప్పుడు ఉన్న ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మాకు అప్పుడు నీళ్లు వస్తుండే, మా ఊరు నీళ్లు మా ప్రజలు తాగుదు. అప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఆ కేసీఆర్ పోకడలతోటి ఈ మిషన్ భగీరథ పెట్టిండు, అది ఫెయిల్డ్ స్కీము. కానీ మమ్మల్ని పైప్ లైన్ వేయించుతానని నాకు ఆకాంక్ష ఉండే, కానీ అది అప్పుడు ప్రభుత్వం చేయనీయలే, కలెక్టర్లతో ఒత్తిడి చేయించి. ఇప్పుడు మా బండి సంజయ్ గారితో మాట్లాడి, అలాగే లేదంటే ఎమ్మెల్యే గారు కానీ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కొట్లాడి మాకు ఇక్కడ లౌడ్ చెరువు దగ్గర ఒక బావి ఉంది, అలాగే కొత్త చెరువు దగ్గర ఒక బావి ఉంది, కొత్త పైప్ లైన్ వేయించి మా ఊరు నీళ్లు మా ప్రజలకు తాగిపియాలని మాకు ఆలోచన ఉంది. అవకాశం ఇస్తే అది కొంచెం పెద్ద ప్రాజెక్టు, తప్పకుండా కొట్లాడి చేయించాలని మాకు ఆ కోరిక ఉంది. సో చందుర్తి ప్రజలు చందుర్తి నీళ్ళే తాగాలంటారు? మా ప్రజల కోరిక అది. ఓకే. దాన్ని కంప్లీట్ చేస్తారా? కంప్లీట్ చేయాలని మేము దృఢ నమ్మకంతో కంప్లీట్ చేస్తాం. ఓకే. సో ఫైనల్ గా ఈ ఎన్నికల దృష్ట్యా మీ గ్రామస్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ గా మా ఎన్నికల దృష్టిలో భారీ మెజార్టీతో మా ప్రజలందరూ గెలిపిస్తారని నమ్ముకుంటున్నాను. ఈ మిగిలినవి కూడా ఒక డ్రైనేజీ ఉంది పోషమ్మ కాన్ నుంచి ఇప్పుడు ఇక్కడ రావణపేట రోడ్ కు కాలువ ఉంటది, కాలువ దాకా. అలాగే అదే పోషమ్మ కాన్ నుంచి హౌస్ లోన్ వాగని చందుర్తిలో హాస్పిటల్ దాకా బస్ స్టాండ్ ఉంటది. ఇది డ్రైనేజ్ పెద్ద వ్యవస్థ కొంచెం ఇబ్బంది ఉంది. అవి 2 కూడా కంప్లీట్ చేసి ఈ వాటర్ సమస్య లేకుండా మున్ముందు కూడా ఈ గ్రామంలో ఉన్న మిగిలిపోయిన సీసీ రోడ్లు గాని, మిగిలిపోయిన డ్రైనేజీలు గాని అవి కంప్లీట్ చేసి పబ్లిక్ లో యూత్ లో అవేర్నెస్, మద్యానికి దూరంగా, ఈ గంజాయికి దూరంగా పబ్లిక్ ను మోటివేట్ చేసి ఉపాధి గాని, విద్య గాని మేము అవిట్లో పూర్తిగా ప్రోత్సహించి మా మా యువకులంతా విద్యావంతులు చేయాలని మా కోరిక. అలాగే వైద్య పరంగా కూడా నేను మర్చిపోయిన వైద్య పరంగా కూడా మాకు
డాక్టర్ వికాసరావు గారు ప్రతిమ హాస్పిటల్ నుంచి వెళ్ళి ఉమ్, చాలా మందికి అయ్యో గిట్లా ఆపద వచ్చిందంటేనే చాలా మందికి ఆ ప్రతిమ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఉమ్. చాలా ఫ్రీ సర్జరీలు చేయించిర్రు. చేయించడం ఓకే. చాలా వరకు గ్రామస్తులకి. గ్రామస్తులకు లేదు ఇంకా పక్క గ్రామస్తులకు కూడా ఉమ్, ఉమ్, మాది హెడ్ క్వార్టర్ ఉమ్, చాలా వరకు పక్క గ్రామస్తులు కూడా మా మీద డిపెండ్ అయితే ఉమ్, పక్క గ్రామస్తులకు కూడా ప్రతిమ హాస్పిటల్లో ఉమ్, సర్జరీ చేసి మేము చేసిన ఉమ్, ఉమ్. అది సో అంటే మామూలుగా ఈ 5 సంవత్సరాల పరిధిలో మీ పరిపాలనలో ఏమేమి చేశారంటే మామూలుగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రైతు వేదిక, శ్మశాన వాటిక, ట్రాక్టర్స్ అన్ని చెప్పారు. అంటే ఓవరాల్ గా ఎన్ని చేసి ఉంటారు ఇప్పటికి? సుమారుగా సిసి రోడ్ సుమారుగా దాదాపు ఇదేనా మీరు చేసిందేనా? ఇది మేము చేసిందే. ఓకే. అన్ని కులక సంఘాల సహకారంతో రైతు వేదిక స్థలం కొనుగోలు చేసినాం. ఓకే. అలాగే గ్రామ పంచాయతీ నిధులతో శ్మశాన వాటిక స్థలం కొనుగోలు చేసినాం. ఉమ్, అలాగే గ్రామ పంచాయతీ నిధులతో ఉమ్, గ్రామ పంచాయతీ పక్కన స్టోర్ రూమ్ కు ప్లేస్ కావాలంటే 2 గుంటలు 3 లక్షలు పెట్టి స్టోర్ రూమ్ కు జాగా కొనుగోలు చేసినాం. ఉమ్. అలాగే సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం రైతు వేదిక నిర్మాణం చేసినాం. ఓకే. అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులతో 12,60,000 పెట్టి శ్మశాన వాటిక నిర్మాణం చేసినాం. ఉమ్, అలాగే ప్రాథమిక పాఠశాలలో ఉమ్, మన ఊరు మనబడి కింద మేము పాఠశాల అదనపు తరగతి గదులు నిర్మాణం చేసినాం పిఎం శ్రీల. అలాగే ప్రాథమిక పాఠశాలలో వంట షెడ్, ఇది కిచెన్ షెడ్ నిర్మాణం చేసినాం. ఉమ్, రజక సంఘం సోదరులు అడగగానే ఉమ్, వాళ్ళకు ఒక బోర్ వేయించినాం. ఉమ్, అలాగే యాదవ సంఘం అడగగానే ఉమ్, వాళ్ళకు ఒక బోర్ వేలేసినాం. ఉమ్, అలాగే కాంపోస్ట్ షెడ్ వద్ద అక్కడ మాకు వాటర్ లేవని మా షెడ్ కోసం ఆడొక బోర్ వేలేసినాం. ఉమ్, కోటగడ్డ వద్ద అక్కడ ఎస్సీ కమ్యూనిటీ మాల కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళకి అడగగానే వాళ్ళకు ఒక ఐమస్లట్ పెట్టినాం. ఉమ్. ఎస్సీ కాలన్ వాటర్ దగ్గర వాళ్ళు అడగగానే మాదిగ లిస్ట్ కమ్యూనిటీ పెద్దగానే ఉంది కదా వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ చేసినాం. అన్న? అలాగే శివాజీ విగ్రహం దగ్గర ఉమ్, అక్కడ ఒక ఐమాక్స్ లైట్ వేసినాం. కాంపోస్ట్ షెడ్ నిర్మాణం చేసినాం. ప్లాస్టిక్ మేనేజ్మెంట్ షెడ్ నిర్మాణం చేసినాం. ప్రాథమిక పాఠశాలలో మూతశాలలు కట్టినాం. ఉమ్, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసినాం. ఇంకా పోతే సీసీ రోడ్లు సుమారు ఒక 22 సీసీ రోడ్లు ఉమ్, పోతరాజు శ్రీనివాస్ ఇంటి నుండి మార్త లక్ష్మీరాజ్యం ఇంటి వరకు సీసీ రోడ్డు మరియు డ్రైనేజ్ నిర్మాణం 5 లక్షలసే. మహమ్మద్ బాబ్జాన్ ఇంటి నుండి మార్త గౌరవ ఇంటి వరకు సీసీ రోడ్ అయిన డ్రైనేజ్ నిర్మాణం ఉమ్, 6,50,000. అలాగే లింగంపల్లి ఇంటి నుండి మహమ్మద్ కరీం ఇంటి వరకు సీసీ రోడ్ మరియు డ్రైనేజ్ 5 లక్షలు. ఉమ్, అలాగే నాగుల శంకర్ ఇంటి నుండి ఉమ్, బుర్ర నాంపల్లి ఇంటి వరకు ఉమ్, సీసీ రోడ్డు నిర్మాణం చేసినాం. అలాగే ఈర్రం బాబు ఇంటి నుండి ఉమ్, తిప్పని శ్రీని ఇంటి వరకు ఉమ్, 3 లక్షల సీసీ రోడ్డు నిర్మాణం చేసినాం. ఉమ్, అలాగే మెడికల అమృత ఇంటి నుండి బత్తుల సూర్యరావు ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేసినాం 4 లక్షలు. ఉమ్, అలాగే మోత్కుపల్లి దేవయ్య ఇంటి నుండి మోత్కుపల్లి పుట్ట ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేసినాం. ఓకే. అలాగే R&B రోడ్ నుంచి బొల్లు రాజా ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేసినాం. ఉమ్, అలాగే లింగంపల్లి రాజు ఇంటి నుండి కస్తూర్బా పాఠశాల వరకు అప్పుడున్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అంటే ఉమ్, 10 లక్షల ఎస్టిమేషన్ తోని సీసీ రోడ్డు అక్కడ అప్పుడున్న అధికారులతో మాట్లాడి అది నిర్మాణం చేసినాం పిల్లలకి ఇబ్బంది ఉమ్, కావద్దని. అలాగే R&B రోడ్ నుండి మానపాటి రవి ఇంటి వరకు కూడా సీసీ రోడ్డు నిర్మాణం చేసినాం. ఉమ్, అలాగే మాదాని రవి ఇంటి నుండి మెంగని రాజేశం ఇంటి వరకు రోడ్డు నిర్మాణం చేసినాం. ఉమ్, వైకుంఠ ధామంలో ఉమ్, ఇంటర్నల్ సీసీ రోడ్డు ఓకే. బాగుంటది, అక్కడ ఇబ్బంది కావద్దని సుందరీకరణ కోసం వైకుంఠ ధామంలో ఉమ్, సీసీ రోడ్డు నిర్మాణం చేసినాం. ఉమ్, అలాగే గడ్డం బాబు ఇంటి నుండి ఉమ్, ఎండి సెబ్బురి ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేసినాం. ఉమ్, అలాగే గామ లచ్చయ్య ఇంటి నుండి ఉమ్, లింగపల్లి రాముల ఇంటి వరకు 4 లక్షలు పెట్టి సీసీ రోడ్డు నిర్మాణం చేసినాం. ఉమ్, అలాగే మోత్కుపల్లి పుట్టయ్య ఇంటి నుండి తిరుపతి వాళ్ళ ఇంటి దాకా సీసీ రోడ్డు నిర్మాణం చేసినాం. ఓకే. అలాగే పోతరాజు మోయిన్ ఇంటి నుండి అడ్డగట్ల రాజు ఇంటి వరకు సీసీ రోడ్డు ఉమ్, 7 లక్షల వ్యవధిలో. ఉమ్, అలాగే లింగంపల్లి ప్రశాంత్ ఇంటి నుండి ఎండి షేక్ ఇంటి వరకు నిర్మాణం చేసినాం. ఉమ్, అలాగే మాదిగి కమ్యూనిటీ హాల్ కు ఉమ్, 5 లక్షల ఎంపీ ల్యాడ్స్ ఉమ్, ఈజీఎస్ నిధులు కాదు ఎంపీ ల్యాడ్స్ నుంచి బండి సంజయ్ నిధుల ద్వారా వాళ్ళకు సంఘం భవనం కట్టియడం జరిగింది. ఉమ్, అలాగే మాల సంఘం కమ్యూనిటీ హాల్ కు ఉమ్, బండి సంజయ్ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుండి వాళ్ళకి 5 లక్షల నిధులు కేటాయించడం జరిగింది. ఉమ్, అలాగే పల్లె ప్రగతిలో భాగంగా అప్పుడున్న పారిశుద్ధ్యం కోసం ఉమ్, సుమారు 50 ఏళ్ల నుంచి లేని ఈ కచరా ఉమ్, సుమారు ఒక 500 ట్రాక్టర్ల కచరా ట్రిప్పుల కచరా వరకు ఉమ్. మేము ఎత్తి బయట వచ్చినాం. ఓకే. మీరు 30 పాలనలోకి రోజులు. వచ్చిన తర్వాత మేము పవర్ లోకి వచ్చిన తర్వాత ఉమ్, 30 రోజులు మేము అదే పని మీద ఉన్నాం. ఎత్తిపోసు ఊరు అంతా పరిశుభ్రత చేసినాం. ఓకే. కోవిడ్ టైంలో ఉమ్, కరోనా టైంలో ఉమ్, మా పాలక వర్గం గాని ఉమ్, మేము గాని మా ఉమ్. ఉప సర్పంచ్ మేము గాని పాలక వర్గం గాని ఉమ్, గ్రామంలో ఉన్న యువజన సంఘాలు ఉమ్, కుల సంఘాలు ఉమ్, ప్రజలందరం కలిసి మేము ఆ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉమ్. మా ఊరును సంరక్షించుకున్నాం. ఒకటి అడుగుతా. ఇవన్నీ చేసిరు, ఇవన్నీ చేసిరు, జనాలకి మీరు ఏం చేసిరు, మీరు ఎట్లాంటి వాళ్ళు జనాలకి క్లియర్ గా తెలుసు సీన్ ఏంటిది అనేది. నేను ఏమంటున్నా అంటే ఆది శ్రీనివాస్ చందుర్తి నుండి 2 సార్లు జడ్పీటీసీ 2 సార్లు ఎంపీపీ, ఈసారి అధికారంలో ఉన్నాడు, వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే.
స్పెషల్ గా ఫోకస్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయడంటారా? ఆ ప్రయత్నాన్ని అంటే ఆయన 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 దెబ్బను తట్టుకుంటారా? నాన్న కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ అది ఇక. కాంగ్రెస్ ఓకే పేరు. ఆ, ఆ కాంగ్రెస్ అంటేనే అందరు ఎట్లుంటారంటే మొత్తం పంచాయతీలు చేసేటోళ్ళు, ఓకే వాళ్ళు పంచాయతీలు చేసేటోళ్ళు, భూమి తగాదాలు సెటిల్మెంట్లు చేసేటోళ్ళు. కాంగ్రెస్ అంటేనే అది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం ఎందుకు ఎలక్షన్లు పెడుతుందన్న, కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు వస్తలేవని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తలేవని ఈ వార్డ్ నెంబర్ సర్పంచ్ ఎలక్షన్లు పెడితే గ్రామ పంచాయతీలకు పారిశుద్ధ్యం కోసం డబ్బులు వస్తాయని. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడి అన్న, పెద్ద గుండుసున్నా రేవంత్ రెడ్డి చెప్తుండు కదన్నా, లంక బిందెలు అయితే కాలు బిందెలు ఉన్నాయని. ఈ సర్పంచులకు ఏమిస్తారు అన్న నిధులు? ఇవాళ సర్పంచులు ఎలక్షన్ వచ్చినాయంటే కారణం కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం. అప్పుడు ప్రజలందరూ కూడా ఏకమై కేంద్ర ప్రభుత్వం బీజేపీ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి గెలిపించుకోవాలి. కాంగ్రెస్ అనుకోట ఏమత్తదన్నా, ఏం లేదు, పెద్ద గుండుసున్నా. అలాగే మా పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అని ఉన్నాడు, మా బీజేపీ సర్పంచులు గెలిచిన కాడ ఆయన నిధులు ఇవ్వడానికి గెలిచిన వాళ్లకు ఇమీడియట్లీ 10 లక్షల ప్రొసీడింగ్ ఇస్తా అని మాట ఇవ్వడం జరిగింది. ఏకగ్రీవం అయితే కాదు, గెలిచిన సర్పంచులు కూడా 10 లక్షలు నిధులు ఇస్తాడు ఇమీడియట్లీ గెలిచిన తర్వాత. వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడున్న మరి ఈ విషయాన్ని తీసుకుపోతున్నా ప్రజల దగ్గరికి, పబ్లిక్ లకు తీసుకుపోయినామన్నా. ప్రజలకు మేము పబ్లిక్ లకు ఎన్నడో తీసుకెళ్లడం జరిగింది. మేము వివరించుకుంటూ వెళ్తున్నాం. మేము ఏదైతే ప్రచారం వెళ్ళేటప్పుడు మేము వివరించుకుంటూ వెళ్తున్నాం. కాంగ్రెస్ పెద్ద గుండుసున్నా, అలా డబ్బులు లేవు. రాబోయే నేను కాంగ్రెస్ గెలిచే సర్పంచులు ఎవరైతే గెలవరు, సుమారుగా ఎవరైనా గెలిచిన వాళ్ళకు సుఖాలు కనబడతాయి. నాకు సర్పంచ్ అనుభవం ఉంది, నేను 5 ఏళ్ళు చేసిన, నాకు తెలుసు. ప్రభుత్వం దగ్గర రానున్న 3 సంవత్సరాలు ఉంటది, పెద్ద గుండుసున్నా, డబ్బులు లేవు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటే గ్రామ పంచాయతీల శానిటేషన్ నడవాలనే కోరిక మేరకే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ప్రజలు గమనించాలి, మోడీ గారి ప్రభుత్వం నిధులు వస్తున్నాయి కాబట్టి మోడీ గారు బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి సర్పంచులకు గెలిపియాలని నేను ప్రజలందరినీ కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో అందరు సర్పంచులు మోడీ గారు దృఢ సంకల్పంతో, ఆయనకు కుటుంబం లేదు, దేశ ప్రజలే ఆయన కుటుంబం. అందరం మనం ఆయన అడుగుజాడల్లో పనిచేయాలని నేను మా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? మేము మెజారిటీ 50% దాటాలని మా ప్రజలందరూ అనుకుంటారు. ఓకే, రైట్. ఓకే అన్న, ఆఫ్టర్ ఎలక్షన్ మళ్ళీ కలుద్దాం. తప్పకుండా తప్పకుండా. మాకు ఆత్మవిశ్వాసం చాలా ఉంది. మా యువకులందరూ భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మా చందుర్తి గ్రామ ప్రజలందరూ, నేను సిరికొండ శ్రీనివాస్, మా భార్య ప్రేమలత గారు 5 ఏళ్ళు సర్పంచ్ చేసిరు. నేను కూడా మీ ముందుకు వస్తున్నాను. ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, నేను ఇంతకు ముందు చెప్పిన విధంగానే భారీ మెజార్టీతో పనులన్నీ చేస్తా, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, మాకు గుర్తు లేడీ పర్స్, లేడీ బ్యాగ్ వచ్చింది కాబట్టి ఈ 11వ తారీఖు నాడు మీరు అందరూ మీ అమూల్యమైన ఓటు వేసి 11వ తారీఖు నాడు ఈ బ్యాగు, లేడీస్ బ్యాగ్ మీద ఆ ఓటు స్టాంపు వేసి పెద్ద మెజార్టీతోని గెలిపియాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. మా ప్రజలందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాను.